భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 19 శ్లోకం స ఘోషో ధార్తరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నభ్శ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. పాండవులు మరియు శ్రీకృష్ణులు తమ తమ శంఖములను ఊదగానే ఆ శబ్దం ఆకాశమునే కాదు భూమిని కూడా దిగ్భ్రమకు గురి చేసింది. అది శత్రుపక్షములో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రుల హృదయాలను గాంభీర్యంతో చీల్చివేసింది. తాత్పర్యం: ఈ శ్లోకములో పాండవుల శంఖధ్వని అంతే భయంకరమైనదిగా వర్ణించబడింది. ఆ ధ్వని ధృతరాష్ట్రుని పుత్రుల గుండెలలో భయం నింపింది. ఇది భౌతికంగా శబ్దంగా వినబడినదైనా దాని లోతులో ధర్మం మీద గల విశ్వాసం, న్యాయానికి గల పట్టు, అధర్మంపై గల పోరాట సంకల్పం వినిపిస్తోంది. తాత్విక అర్థం: అహంకారపు శబ్దం వేరు, ధర్మ శబ్దం వేరు. ఇక్కడ వినిపిస్తున్నది ధర్మపథంలో నిలిచిన శంఖధ్వని. అది కేవలం శత్రువుని భయపెట్టడానికి కాదు, మనసుని చైతన్యంతో నింపేందుకు కూడా. నీతికి నిలువు చెప్పే ధ్వని అది. ఉపసంహారం: పాండవుల శంఖధ్వని అంటే శబ్దమాత్రం కాదు, అది ధర్మం యొక్క నాదం. ఆ నాదం ప్రపంచాన్ని కుదిపేస్తుంది, కానీ మనసుల్ని మేల్కొలుపుతుంది. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.